శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయడం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేసిన విజయ్ ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇవ్వండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీ గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి, రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను, ఎందుకంటే పెద్దవాళ్ళు పలకరించాలి. ఆయన నన్ను విని పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కాచి అంత బాగా పాడారు కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా హీరోయిన్కి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువు గారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే ముందు పని చూసుకోవాలన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట.